అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్నవరం మండలం కుందాలపల్లె గ్రామంలో కుల వివక్ష ఆరోపణలతో ఉద్రిక్తత నెలకొంది. వీసీకే పార్టీ అధ్యక్షుడు బొంతు రమణ మీడియాతో మాట్లాడుతూ దళిత వర్గానికి చెందిన వ్యక్తి మృతదేహాన్ని అంబులెన్స్ లో ఇంటికి తీసుకువస్తుండగా కొందరు కాపు వర్గానికి చెందిన వ్యక్తులు ప్రధాన రహదారి నుంచి రానివ్వకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. అనంతరం వేరే మార్గం ద్వారా మృతదేహాన్ని తరలించగా శ్మశానానికి తీసుకువెళ్తున్న సమయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుందని తెలిపారు. ఘటనతో దళితులపై దాడి చేసి కులం పేరుతో దూషించారని ఆరోపిస్తూ బాధితులు భయాందోళనకు గురయ్యారని పేర్కొన్నారు. దారుణమైనటువంటి సంఘటన జరిగిన తర్వాత కూడా ఇక్కడ వెంటనే డిఎస్పీ రావాలి, మరి డిఎస్పీ రాలేదు. కలెక్టర్ కూడా రావాలి, కలెక్టర్ కూడా పట్టించుకోలేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు అయ్యా గిడ్డి సత్యనారాయణ గారు, మీరు ఇక్కడ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో మీరు ఇక్కడ నెగ్గారు, అది మాత్రం మీరు గుర్తు పెట్టుకోవాలి. మీకు ఇక్కడ ఎందుకు ఇచ్చారంటే, ఇక్కడ మీకు సీట్ ఎందుకు ఇచ్చారంటే ఇక్కడ దళితుల యొక్క సమస్యలోని మీరు మాట్లాడతారని చెప్పేసి మీకు అవకాశం ఇచ్చారు. కానీ మీరు ఇక్కడ దళితులు ఇక్కడ ఎంత వివక్ష జరుగుతున్నా కూడా మీ దగ్గరికి వచ్చి మాకు ఇలాగ అన్యాయం జరిగిందని మొరపెట్టుకున్నా కూడా మీరు కేవలం మీరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తుల్ని వన్ సైడ్ గా మీరు కొమ్ము కాసి మీరు ఇలా దళితుల్ని మీరు చాలా అవమానం చేశారు. మాకు అవతల వాళ్ళు చేసిన దానికన్నా మీరు చేసిన అవమానం మాకు చాలా ఎక్కువ కనపడుతుంది. మరి ఈ రోజు ఇక్కడ సనాతన ధర్మ రాజ్యాంగం అమల్లో ఉంది. మా హక్కుల కోసం నేను నిరంతరం పోరాడతాం. మరి ఇప్పుడు ఈ రోజు ఇక్కడ పోలీసులు వచ్చే డిఎస్పీ గారు స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తున్నారు, కానీ మరి ఇప్పటి వరకు కూడా ఎవరిని అరెస్ట్ చేయలేదు. తక్షణం ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిమాండ్ కి పంపించే వరకు కూడా రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న అన్ని దళిత సంఘాలు కూడా కుందాలపల్లి యొక్క బాధితులకు అండగా ఉంటదని చెప్పేసి ఈ